హాయ్, ఈరోజు నా స్టైల్లో వెజ్ పలావ్ చేశాను. నేను తక్కువ ఆయిల్ అండ్ తక్కువ మసాలా వేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫస్ట్ అందులో నేను ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా మొత్తం అందులో వేశాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో, టమాటో అండ్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ పీస్, బీన్స్ ఇలా ఏ రకాల కూరగాయలు ఉన్నా వేసుకోండి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన వెజిటేబుల్స్లో మనం పుదీనా వేసుకున్నాం. పుదీనా ఎంత తక్కువ ఉన్నా సరే, ఎంత డ్రై అయిపోతున్నా సరే, బిర్యానీ ఆర్ పలావ్ ఏదైనా సరే పుదీనా ఖచ్చితంగా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా చాలా తక్కువగా వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్న వాటర్ యాడ్ చేశాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటాం. అలా బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన పలావ్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 to 6 మినిట్స్ అలా ఉంచేయండి. మనకి పలావ్ చాలా పొడి పొడిగా వస్తుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే పర్వాలేదు, రైస్ అంతకంటే ఎక్కువ బిర్యానీ ఆర్ మసాలా ఎక్కువగా తీసుకుంటుంటే పలావ్స్ కానీ అంతంత మసాలాలు మంచిది కాదు కదా. అలా ఎవరైనా హెల్త్ కాన్షియస్ అయ్యి తక్కువగా తినాలి కానీ బిర్యానీ పలావ్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందని చెప్పడానికి నేను ఇది చేశాను. నేను ఇందులో కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కూడా చేశాను, ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా తక్కువ ఆయిల్ వేసి చేశానండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు, ఛానల్లో ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మాకు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షంలో ఈ కాంబినేషన్తో తింటే ఇంకేమైనా కావాలనిపిస్తుందా? చాలు కదా. మీరేమంటారు? కమెంట్ చేయండి. బాయ్ బాయ్.